I welcome all the devotees for today's Bhagavath Katha. Namo Om Vishnupadaya Krishna Prastaya Bhutale Srimate Bhakti Vedamiti Namini. Namo Om Vishnupadaya Krishna Prastaya Bhutale Srimate Bhakti Vedamiti Namini. Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhakta Vrinda. Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhakta Vrinda. Andaru Gattiga Cheppandi Rishalu Hare Krishna Mantra. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. I pay my obeisances unto the lotus feet of Srila Prabhupada. I express all my gratitude and make many praises to Srila Prabhupada for giving all of us a good opportunity to go back to Godhead. All goes to Srila Prabhupada for his wonderful devotional services to Srimati Radha and Lord Gopinath. Gatti cheppandi anta जोर से बोली ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. Hare Krishna. Before starting today's Bhagavad Katha, I would like to tell you something else. आज के दिन ఈ రోజు ఏకాదశి. మనకు సంవత్సరంలో మొత్తము 24 ఏకాదశి ఉంటాయి. 12 మాసాలు, మాసానికి 2 ఏకాదశులు వస్తుంది. అటువంటిది ఇప్పుడు ఈ ఏకాదశి కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి, ఇది దీన్ని उत्तान ఏకాదశి అంటారు. पूर्व आषाढ़ मास में जो शुक्ल पक्ष पे एकादशी था उसको शयन ఏకాదశి कहते थे. అంటే భగవంతుడు నిద్రపోతాడంటే మన మాదిరి కళ్ళు మూసుకుని నిద్రపోడు. అది రెప్పలే ఉండవు, రెప్పలే ఉండవు, కళ్ళు పోతే నిద్రపోడు. యోగ నిద్రలో మనం అంతా కూడా ఆయన సంతానం. सभी उनके संतान है. उन्होंने सभी जीवों के लिए, केवल मनुष्य नहीं, सभी जीवों के लिए उन्होंने सोचते रहते अरे ये सब संतान बहुत सभी जगत पे पूरा बंधन में एक कारागार में बंदित हो गए. జైళ్ళలో కట్టేసినట్టుగా మా అంతా కట్టబడి ఉన్నాం ఇక్కడ. మళ్ళీ ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు ఉద్ధరిస్తారు, ఎప్పుడు మా ఇంటికి వస్తాడు. మన ఇల్లు ఇప్పుడు ఉండే ఇల్లు మన ఇల్లు కాదు. अपना जो भी निवास है अपना नहीं होता. तो भगवान सोचते रहते. योग निद्रा कहते. वो 4 मास का अपने के लिए 4 मास है. మనకు 4 మాసాలు, ఆయనకి ఒక క్షణం కూడా కాదు. उनके लिए तो एक क्षण भी नहीं होता. उस तरह है आज के दिन उत्तान एकादशी. దట్ మీన్స్ ఈజ్ గోయింగ్ టు వేకప్ ఫ్రమ్ యోగ నిద్ర. అయితే దీన్నే మనం చాతుర్మాసం అంటాం. ఈ 4 నెలలే మనకు వర్షాకాలం అనేది చాతుర్మాసం. ఇది ఇంకా ఒక ముఖ్య విశేషం ఏమంటే రామాయణంలో మన దసరా పండుగని కూడా ఎంతోమంది దశకంఠుని సంహరించాడు, రావణుడు చనిపోయాడు, మళ్ళీ దీపావళి రోజు అయోధ్యకు వచ్చాడు. అవన్నీ తప్పు. అది ఏ దీంతో ఏ కారణంతో నా చెప్పి ప్రచారిస్తుందో తెలియదు. నేను రామాయణ కథలో చదివి వినిపించాను. నమ్మకం, విశ్వాసం. ఏదో నా సొంతంగా मैं अपना स्वयं बुद्धि से बोलने का नहीं, पाठ कर कर बताया क्या है. वो दसरा तो कोई देवी नवरात्रा, बहुत से राक्षसों को दुर्गा देवी ने मारा था और सरस्वती का सृष्टि हुआ था. और सभी अलग अलग कारणों से विजयश्री तो పాండవులే విరాట్ పర్వాన్ని విరాట్ పర్వంలో కౌరవులు వచ్చినప్పుడు దండెచ్చినప్పుడు గోళ్ళు ఎత్తుకుని పోయినప్పుడు అర్జునుడు ఒకడే ఉత్తరంగా భయపడుతుంటే అర్జునుడు ఒకడే యుద్ధం చేశాడు అందరితోని. ఆ కారణాల కోసం చేశారు. దీపావళి నరక చతుర్దశి అని అంటున్నాం. నరక చతుర్దశి అంటే నరకుని సంహారం జరిగింది, అందుకోసమే దాన్ని నరక చతుర్దశి అంటాం. రాముడు చేశాడంటే తప్పు. మనం శ్రీరామనవమి జరుపుకుంటాం చైత్రమాసంలో. శ్రీరామనవమి జరుపుకున్నప్పుడు ఆ రోజు రాముడి యొక్క జననము అప్పుడే, ఆ రోజే ఆయన వివాహం జరిగింది, అదే రోజు కళ్యాణం చేస్తారు భద్రాచలంలో, అదే రోజు ఆయన పట్టాభిషేకం జరిగింది, అదే రోజు అరణ్యానికి. ఈ 4 ఘట్టాలు కూడా దేవుని యొక్క సంకల్పం ఆ రోజు జరిగింది. ఆయన రావణ సంహారం జరగడానికి సీతామాతని ఇంకా వెతకనే లేదు. సీతామాత కోజీ నై కరే అవి, क्योंकि सुग्रीव ने वाली के वध के उपरांत
వాలి వధ అయిన తర్వాత రాముడిని కోరుకుంటాడు, రామ ఇప్పుడు వానరులంతా కూడా ఇప్పుడు వర్షాకాలం ఆరంభమైంది, వాళ్ళు వెళ్ళలేరు, నేను నీకు ప్రతిజ్ఞ చేశాను తప్పకుండా నెరవేరుస్తాను, కానీ నాకు ఈ 4 నెలల సమయం ఇవ్వాలంటే రాముడు ఒప్పుకుంటాడు. ఈరోజు మనకు ఏకాదశి మన గృహస్థులకు, हम गृहस्थ के लिए आज आखिरी दिन है, अभी 4 दिन के बाद कार्तिक पौर्णमी है, कार्तिक में सभी सन्यासियों को भी चातुर्मास पूर्ण हो जाता है। उसके उपरांत में कई 2 मास लगे सीता माता का खोज करने के लिए, 2 మాసాలు పైన పడుతుంది, అప్పుడు ఇంకా ఈ సమయంలో ఇంకా సీతామాతనే వెతకలేదు, సీతామాత దసరా దీపావళి రాముడు పట్టాభిషేకం ఎట్లయింది కాదు, ఆయన వెంటనే రావణ సంహారం తర్వాత తిరిగి కూడా రావణ సంహారం జరుగుతా లేదో తెలియదు, భరతుడికి రాముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను 14 ఏళ్ళకి పూర్తిగానే వస్తాను. అప్పుడు భరతుడు ప్రతిజ్ఞ ఏం చేశాడు, అన్న నువ్వు కనుక వనవాసం సంపూర్ణంగా అయిన తర్వాత ఉదయం రాకపోతే మరుసటి ఉదయం నేను అగ్నిలో ఆహుతి అయిపోతాను, భస్మం అయిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకోసం అనేసి ఆయన వనవాసం రావణ సంహారం కానీ వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. అది చైత్రమాసంలో పంచమి రోజు నందిగ్రామ్కి వస్తాడు, అష్టమి రోజు నవమి రోజు ఆయన అయోధ్యకు వస్తాడు. సో ఇప్పుడు సీతామాతనే వెతకది దసరా దీప అదంతా తప్పుగా ఎందుకు ప్రచారం చేస్తారో, ఏ బేసిస్ దేని ఆధారం చేసుకొని చేస్తారో తెలియదు, అది తప్పు. సో మన ఇప్పుడు ఈ జరిగేది చాతుర్మాసం ఇప్పుడు పూర్ణమైందనమాట. దీన్ని ఉత్తాన ఏకాదశి అంటారు. ఇంతకుముందు యోగంతో వెళ్ళింది శయన ఏకాదశి. మరి ఇప్పుడు కంటిన్యూ ది భాగవత్ కథ. ఈ భగవత్ కథలో మనము మొదటి స్కందంలో 8వ అధ్యాయంలో 47వ శ్లోకం నుంచి మొదలెడతాము. ఐ షల్ రిపీట్ ది हरे कृष्णा। इबू पर्दा खोलते हैं भगवान का दर्शन के लिए। आप सभी लोग बैठ के दर्शन कर सकते हैं। इस कथा में भी आगे बढ़ेंगे। और నేను ఇది చదవడమేమో ఇంగ్లీష్లో చదువుతాను, మీ అందరికీ అర్థమయ్యేట్టుగా హిందీ తెలుగులో అనువాదం చేస్తూ చెప్తాను. हमें पहले स्कंद में हरे कृष्ण, पहले स्कंद में 8वां अध्याय में 47th verse we are continuing from there. I shall repeat the shloka very slowly. Please repeat along with me 3 times. Thereafter I shall narrate. Aha Raja Dharmasutta Chintayan Surudam Vadam Prakriti Atmana Vipraha Sneha Moha Vasham Gataha Aha Raja Dharmasutta Chintayan Surudam Vadam Prakrtina Atmana Vipraha Sneha Moha Vasham Gataha Aha Raja Dharmasutta Chintayan Surudam Vadam Prakrtina Atmana Vipraha Sneha Moha Vasham Gataha Aha Raja Dharmasutta Chintayan Surudam Vadam Prakrtina Atmana Vipraha Sneha Moha Vasham Gataha. ఈ ఇంత ముందు 15 శ్లోకాల వరకు కుంతిమాత ఎప్పుడైతే कृष्ण परमात्मा युद्ध के उपरांत कुरुक्षेत्र युद्ध के उपरांत द्वारका के पधारने के लिए तैयार होते प्रस्थान होते उस समय में विलाप करते हुए कुंती माता आकर भगवान से प्रार्थना करती, मुझे कष्ट देना है, सुख नहीं चाहिए, ना कष्टమే కాదు సుఖం వద్దు. ఎందుకంటే మనం అందరం ఏం చేస్తాము, మాకు ఎప్పుడైతే కష్టాలు ఉంటాయో ఆ కష్టాలు ఉన్నప్పుడు మనకి భగవంతుడు ఓ కృష్ణ రామ ఏదైనా పేరు మాకు ఇష్టమైన పేరు చెప్పి ఓ భగవాన్ నన్ను ఈ కష్టంని కాపాడు అని కోరుకుంటాం. కుంతిమాత అట్లా కాదు. కుంతిమాత ఓ కృష్ణ నాకు కష్టమే ఇవ్వు, मुझे कष्ट ही चाहिए, क्योंकि कष्ट भोगते रहे तो भाई आपका स्मरण कर सकता हूँ, वो मेरे को अंतिम काल में मेरे को लाभ होता है, किस तरह मोक्ष मिल जाएगा. నేను స్మరించడం వల్ల అంత్యకాలంలో నాకు మోక్షం లభిస్తుంది, నాకు కష్టమే కోరుకుంటుంది. तो उसके उपरांत में सूत महर्षि जो अभी नैमिषारण्य अरण्य है वहाँ उनके శిష్యులకు బోధిస్తాడు.
ఆయన చెప్తున్నాడు. ఇది సూత మహర్షి శౌనకమునులకు చెప్పే ఇది. ఇక్కడ కింగ్ యుధిష్ఠిర సన్ ఆఫ్ ధర్మ overwhelmed by the death of his friends was aggrieved just like a common materialistic man. O sages, thus deluded by affection he began to speak. ధర్మరాజు ఏమవుతుందంటే, ఆయన ధర్మరాజు ఎవరు? యమధర్మరాజు యొక్క అంశమే. ఈ కలియుగంలో, ద్వాపరయుగంలో, మహాభారతంలో, పాండవులలో ధర్మరాజు యమధర్మరాజు అంశమే. विदुरा भी यमधर्म का अंशी है, क्योंकि उनको मांडव्य मुनि ने श्राप देते. यमधर्मराज उतना शक्ति है, मांडव मुनि के पास उतना शक्ति है, उन्होंने श्राप देते हैं. क्योंकि मांडव मुनि उनकी బాల్యంలో చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు, ఎంత 5 ఏళ్ళు 6 ఏళ్ళు 6 పిల్లలు ఉన్నప్పుడు ఒక బటర్ఫ్లై దాన్ని వెనకాల నుంచి దాని ముందు దాకా ఒక పూలతో ఆకు దీంతో పుల్లతో గుచ్చుతాడు. దానికి అతను ఋషిగా తపస్సు చేసుకుంటూ ఎంతో శక్తి సంపాదించాడు. वो सबका शक्ति है मुनि के पास, मानव मुनि के पास. उनको क्या होता है, एक बार जब वो तप में बैठे हुए थे, उस समय में राजा के पास डाकू लोग उनका मुकुट का రాజముద్ర దొంగలిస్తారు. దొంగల నుంచి పారిపోతుంటారు. సైనికులను వెంబడిస్తారు. అప్పుడు ఈ ముని ఉన్న చోటుకు వచ్చి ఆశ్రమంలో అక్కడ పడేసి వెళ్ళిపోతారు వాళ్ళు భయపడిపోయి. ఆ సైనికులు వచ్చి అంతా వెతుకుతారు. అక్కడ కనబడితే నీవే దొంగ అని పట్టుకెళ్తారు. అప్పుడు ఆయనని రాజు వేరే ఎటువంటి ఎంక్వైరీ చేయరు. అప్పుడు పోలీసు వాళ్ళు ఇటువంటి ఎంక్వైరీ ఇవన్నీ పనికిరారు. వాళ్ళు సైనికులు ఏదో చెప్పారో రాజు నమ్మాడు, అంతే. మళ్ళీ ఎంక్వైరీ కమిషన్ వేయడము అవన్నీ వేసేసి జీవితాంతం కేసులు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు జీవితం కేసులు నడుస్తూ ఉంటుంది, కానీ మా జీవితం కూడా పోతుంది, కానీ కేసు తీరదు. కేసు డెసిషనే కాదు. ఒక లోయర్ కోర్టులా, చిన్న కోర్టులా ఎవరో జడ్జిమెంట్ ఇస్తే లా మారదు. అదే లా మారదు. సెషన్ కోర్టు పోతే వాడు మార్చేస్తాడు, అది వాడు చెప్పింది తప్పని. మళ్ళీ ఎక్కడ పోతే మళ్ళీ ఇంకోటి చేస్తాడు. ఈ విధంగా మారుతూ ఉంటుంది మన జీవితం. మనం చనిపోతాం కానీ జడ్జ్మెంట్ మటుకు రాదు. ఈ విధంగా ఉంటుంది. అయితే అప్పుడు అట్లా కాదు. రాజు వెంటనే, నో అదర్ జడ్జ్, రాజు కింగ్ హిమ్సెల్ఫ్ టేక్ ఎ డిసిషన్. వెంటనే చెప్తాడు ఈయనకి शूलंతో शूल से नीचे से ऊपर तक चढ़ा देना और उनको मरण दंड देते. मरण वो ऐसा करे तो भी उनको तप शक्ति से उन्होंने नहीं मरेगा, उन्होंने जीवित ही रहते. और कुछ समय के बाद जिस समय उनका आयु पूरा हो गया, उस समय में यमदूत आके लेके आए थे. यमदूत लेके आके उनको यमधर्मराज के सामने खड़ा है. तो मांडव मणि उस समय भी मनुष्य के देह में ही गई, वैसे गई. तो वहाँ क्योंकि उतना तप शक्ति था, यमधर्मराज को प्रश्न करते, वो యమధర్మరాజా నువ్వేంటి నాకు ఇంత పెద్ద దండన వేసావు, నేను ఏ పాపం చేశాను అంటే, అప్పుడు యమధర్మరాజు చూసి చెప్తాడు, నువ్వు బాల్యంలో అదేమి బటర్ఫ్లై సీతాకోకిల, అది సీతాకోకిల ఏమంటారమ్మా, ఆ హిందీ అంటే తెలుగు, అదే उसके अंदर से आप ऐसा खरीदे तो बोलते धर्मराज कहते నేను అప్పుడు నా వయసు ఎంత, సారీ ఋషి చెప్తాడు, మాండవ ఋషి చెప్తాడు, నాకు 5 ఏళ్ళు అంటున్నావు, 5 ఏళ్ళు నాకు ఏమీ తెలియదు, నాకు బుద్ధి లేదు, అటువంటి సమయంలో ఏమో చేసి ఇంత పెద్ద దండ పెడతావా, నువ్వు ధర్మాన్ని కాపాడేవాడు, నువ్వు యమధర్మరాజు అంటారు, నీకు ధర్మమే తెలియదు కనుక నీకు శ్రాపం ఇస్తున్నాను అని శ్రాపం ఇస్తాడు. అవి కూడా ఒకటి కాదు, ఒకటే శాపంలో 2. ఒకటి, నువ్వు దాసపుత్రుడిగా విదురుడిగా జన్మించి నిన్ను ధర్మాన్ని బోధిస్తావు కానీ ఎవడు నిన్ను అనుసరించాడు. आप धर्म का बोधन करते लेकिन आपको अनुसरण करने वाला कोई नहीं रहेगा. और दूसरी ओर आप धर्म युधिष्ठिर के नाम से अंश में जन्म लेते हैं. ఆ అంశంలో నువ్వు ధర్మాన్ని అనుసరిస్తావు కానీ కష్టాలే అనుభవిస్తూ ఉంటావు. నువ్వు కష్టాలను, నీ జీవితం అంతా కూడా కష్టాలే అనుభవిస్తుంటాడు, శపిస్తాడు. ఆ విధంగా యమధర్మరాజు యుధిష్ఠిరుడిగా విదురుడిగా అవతరించాడు. వాళ్ళ అందరూ కూడా అవన్నీ అటువంటి యమధర్మరాజు ఒక పుత్రుడు యుధిష్ఠిరుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ యుద్ధంలో ఇంకా స్నేహితులు సభీ मारा गया, मित्र पूरा मित्र बंधु सभी लोग मारा गया. मारे तो उसमें ఆయన మొత్తం పృథ్వీ అంతా కూడా కేవలం హస్తినాపురం కాదు, ఇంద్రప్రస్థ కాదు,
కంప్లీట్ సంపూర్ణ జగత్తు ఈ భూలోకం అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఎందుకంటే అందరు రాజులు చనిపోయారు, రాజులే లేరు అక్కడ. సో అంత కంప్లీట్ ఆయన ఆధీనంలో సామ్రాట్గా ఉన్నాడు. కానీ ఆయన నవ్వుతూ సుఖంగా హాయిగా లేడు. కృష్ణుడు వెళ్ళిపోతుంటే అమ్మ కుంతి వచ్చి ఇచ్చే విలిపిస్తుంటే ఈయన కూడా అరే నా స్నేహితులు బంధువులు అందరూ కూడా చనిపోయారు నా కారణంగా ఇంతమంది చనిపోయారే, నా కారణంగా వీళ్ళు ఇంతమంది చనిపోయారు, ఎంత పాపం చేశాను నేను అని చెప్పేసి విచారిస్తుంటాడు. దాన్ని చూసి అక్కడ ఉన్న మునులందరూ కూడా, అక్కడ వేదవ్యాస మునీంద్రుడు, నారద మహర్షి వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ధర్మరాజుకి బోధిస్తూ చెప్తున్నారు. కింగ్ యుధిష్ఠిర దో హి వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ అగ్రీవ్డ్ లైక్ ఎ కామన్ మ్యాన్. మనం సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతారు ఏమైనా అయితే మనం విలిపిస్తూ ఉంటాం. ఏదో 10-15 రోజులు కార్యక్రమాలు జరిగినప్పుడే కాబట్టి తర్వాత కూడా అరే ఇట్లా అయిపోయింది, నాకు ఇప్పుడు రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఆ విధంగా మనం బాధపడుతూ ఉంటాం. ఇక్కడ ధర్మరాజు కూడా అదేవిధంగా సాధారణ మనిషిగా బాధపడుతున్నాం. ఆయనైతే యమధర్మరాజు యొక్క అంశమే అయినా కానీ ఆ విధంగా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కారణంగా 4,60,00,000 మంది చనిపోయారు యుద్ధంలో. 18 లక్షల సైన్యం కాదు, 18 లక్షల సైన్యంతో పాటు మిగతా వాళ్ళందరికీ సహాయం చేశారు. వంట చేసి వండి పెట్టి తినిపించడము, నీళ్ళు ఇవ్వడము, ఆయుధాలు ఎత్తివ్వడం, ఇవన్నీ కూడా అన్ని రకంగా కూడా గాయాల అయితే పట్టి వేయడం ఇవన్నీ కూడా చేశారు. గతంలో పుట్టి యోధుడు సారథి కాదు ఉండేది, దాంట్లో 10-15 మంది ఉంటారు, ఒక్కో పని చేస్తుంటారు. వాళ్ళందరూ డ్యూటీ, డాక్టర్స్ ఉంటారు, గాయాలు వేస్తే ఇదానికి అటు అంతమంది 4,60,00,000 మంది చనిపోయారే. నా వల్ల అమాయకులు వీళ్ళందరూ కూడా ఏదో ఆ రాజులందరికీ సేవలు చేయడంతో వచ్చి చనిపోయారు. వాళ్ళ భార్యలందరూ కూడా విధవులైపోయారు. దీనికోసం ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు. సో ఎ మ్యాన్ హూ సీస్ నో వెల్ దట్ ది లివింగ్ ఎంటిటీ ఈజ్ నైదర్ ది బాడీ నాట్ ది మైండ్. మనం ఏమనుకుంటున్నాము, నా పేరుతో నేనేసి మీ పేరుతో మీరని అనుకుంటున్నాం. కానీ మనం ఈ శరీరము కాదు, ఈ దేహము కాదు, మన ఆత్మను కాదు. ఆత్మ వేరు, దేహం వేరు. దేహం వేరు. మనం చనిపోయామంటాం. చనిపోయామంటే ఏంటి? ఈ శరీరం అంతా కూడా కుళ్ళు పట్టి పాడైపోతుంది, అలాగే కాల్చకపోతే లేక పొందబెట్టకపోతే. కానీ మనలో ఉన్న ఆత్మ చాలా సూక్ష్మమైంది. మన మైక్రోస్కోప్లలో కూడా కనబడదు, చాలా సూక్ష్మమైంది. అటువంటి ఆత్మ ఇక్కడ మనలో ఉన్నది కనుకనే మనంతా కూడా మనలో అహంకారము, గర్వము ఇవన్నీ ఉన్నాయి, అభిమానము ఇవన్నీ ఉన్నాయి మనలో. ఒక లేనిపోని ప్రేమ, మోహము, మాత్సర్యము, రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నప్పటికీ అంతమంది చనిపోయారు. కేవలం అదొకటే కారణం, దుర్యోధన పైన మోహము, మాత్సర్యం ఉండడం వలన కురుక్షేత్ర యుద్ధంలో ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది. అందుకనేసి మనం ఈ దేహము కాదు, అదంతా కూడా ఇట్స్ ఓన్లీ మన మాయ, ఈ ప్రకృతికి లోబడి నేనే చేస్తున్నాము అనుకుంటాం. ఇవన్నీ నా వల్లనే అయింది. గర్వము, అభిమానంలో కూడా ఉంది. అక్కడ దుర్యోధన మనలో కూడా ఆ గర్వం ఉంది. నేను కష్టపడుతున్నాను, ఇవన్నీ నాది. ఇంకోటి దగ్గర ఉంటే ఈర్ష్య ఉంటుంది, అరే నేను ఇంత కష్టపడితే నా దగ్గర లేదు, వాడు ఏం లేకుండా. ఇప్పుడు ఈ రోజులో చెప్పని అవసరం లేదు. ఎంతోమంది రాజకీయ లీడర్లు అందరూ కూడా వాళ్ళ దగ్గరంతా కూడా చెప్పరాంత డబ్బు ఉంది, ధనం ఉంది. సో అవన్నీ కూడా చూసి మనం ఈర్ష్యపడుతుంటాం. వాళ్ళని ఎలా దోచుకోవాలి, హౌ టు స్టీల్ వెల్త్ ఫ్రమ్ హిమ్, విల్ బి మేకింగ్ ప్లాన్స్, విల్ బి ఫీలింగ్ జెలసీ, ఈర్ష్య అనేది ఉంటుంది. అవన్నీ కేవలం ఆత్మ సూక్ష్మమైంది, మన కన్ను కూడా కనిపించదు. అటువంటి ఆత్మ ఉండడం వల్ల ఇవన్నీ చేస్తున్నాం. But is transcendental of the material conception of life. The common man thinks of violence and non-violence in terms of body, but that is a kind of delusion. మనం అందరూ కూడా ఏమి ఒకరిని కొట్టాలి, చంపాలి, వాడిని లాక్కోవాలి, ఇవన్నీ కూడా మనలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఈ శరీరం వల్లే చేస్తున్నాం, ఆత్మ వల్ల కూడా కాదు. ఆత్మ చేయమని చెప్పదు. ఈ శరీరంలో కన్నులతో చూస్తున్నాం, కళ్ళతో చూడగానే మనకు ఆశ పుడుతుంది. ఒక తినే వస్తే తింటే అరే తినాలి అనిపిస్తుంది, తిని మనం రోగాలు తెచ్చుకుంటాం. తిన్నందుకు ఏమవుతుంది, అది కూడా కొంచెం కాదు, ఓవర్ ఈట్. వెన్ వి ఓవర్ ఈట్ మనకు రోగాలు, డయాబెటీస్ వస్తుంది, బీపీ, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంది. అవి తినరానివన్నీ వస్తువులను కూడా తింటాం, దానివల్ల అన్ని రోగాలు వస్తుంది. సో
ఆ మాయతోని, ప్రకృతి యొక్క మాయ వల్ల మనం లోబడిపోయి అవన్నీ చేస్తుంటాం. ఎవ్రీవన్ ఈజ్ డ్యూటీ బౌండ్ అకార్డింగ్ వన్స్ ఆక్యుపేషనల్ డ్యూటీస్. అందరికీ ప్రతి ఒక్క మనిషికి కూడా, ప్రతి ఒక్క మనిషిగా జీవి, ప్రతి ఒక్క జీవికి కూడా తన కొన్ని బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతల ప్రకారంగా చేస్తుంది. ఇప్పుడు పిల్లి కూనలు పెడితే ఏం చేస్తుంది, వారం రోజులు దాన్ని నోటితో పట్టుకుని వెళ్ళి పెడుతుంది అక్కడ. పిల్లి కూనలు మనం అరే చంపేస్తుంది అనుకోవడం, చంపాలి కరెక్ట్గా దాన్ని పోషిస్తుంది. దట్ ఈస్ దాని డ్యూటీ. అదేవిధంగా కోతులు ఎట్లా అంటే ఆ కోతులే తల్లిగా పట్టుకోవాలి. అది మటుకు దాన్ని ఒక చోటు నుంచి ఇంకో ఎగిరి చెట్టు నుంచి చెట్టు ఎగిరి తీసుకెళ్తుంది. ఆ విధంగా అది కూడా పోషిస్తుంది. ప్రతి ఒక్కదానికి కుక్కలే కానీ ఏదే కానీ వాటి ఒక కర్తవ్యం. కుక్కలు ఏం చేస్తుంది, మనం దానికి కాస్త అన్నం పెడితే మనకి రక్షణ కల్పించేట్టుగా బాడీ గార్డ్గా ఉంటుంది. అది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కేకలు పెడుతుంది, బోబో అని అరుస్తుంది. ఆ విధంగా వాటికి ఎలా ఉందో మన మనుషులకు కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ డ్యూటీస్. ఎవ్రీవన్ హూ ఈస్ క్వాలిఫైడ్ ఫర్ యాజ్ ఎ కంప్యూటర్ దిస్ థింగ్, యూ విల్ బి టేక్ కేర్ ఆఫ్ కంప్యూటర్ దిస్ థింగ్. డాక్టర్స్ అయితే మెడికల్లో ఇద్దాం, వాళ్ళు ఎవరెవరి వృత్తి వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇదన్నీ కూడా మనం ఇప్పుడు ఏదైతే పశువులు పక్షులు చేస్తున్నామో అది న్యాచురల్గా వచ్చాయి. మనం ఇక్కడ మనుషులుగా చేస్తున్నది by nature given, we are having something. We have to take care of our parents, we have to take care of our children, we have to take care of our either of the spouse. అవన్నీ చూడాలి. మన భార్య భర్తలు ఒకరొకరు చూసుకోవడము, తల్లిదండ్రులు చూడము, మన సంతానం చూసుకోవడం, ఇవన్నీ కూడా మనకు కర్తవ్యం. దట్ ఇస్ ద నేచర్ గివెన్ దిస్ థింగ్. దానికోసం అనేసి మనం ఏదేదో నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత పెద్ద బిల్డింగ్ కావాలి, ఇటువంటి కార్లు కావాలని చెప్పేసి ఇష్టం వచ్చేట్టుగా మనం దానికోసం అనేసి అవన్నీ మోహంతో విత్ గ్రీడీనెస్. విత్ గ్రీడీనెస్ వీఆర్ డూయింగ్ ఆల్ రాంగ్ థింగ్స్. వీఆర్ ఫాలోయింగ్ ది రాంగ్ పాత్. మన సరైన ధర్మ మార్గం అధర్మాన్ని అనుసరించి మనం వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ డ్యూటీస్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. అదే మనకు ఒక ముఖ్యమైన డ్యూటీ ఏంటి, మనకు భగవంతుడు పశుపక్షుల్లో మనం జన్మించాం, లక్షల జన్మలు తీసుకున్నాం పశుపక్షుల్లో, ఏ కుక్క నక్క అని. అవన్నీ అయిపోయిన తర్వాత ఈసారి మనకు మనిషి రూపం ఇచ్చి, మనిషి రూపంలో బుద్ధి కూడా ఇచ్చాడు. ఆ బుద్ధిని సరిగా ఉపయోగించి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5వ నెల నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా వీ మేక్ ప్రామిసెస్. ఫ్రమ్ ది 5th month of pregnancy till the delivery time, we commit many promises to God. We will see him ప్రత్యక్షంగా చూస్తాం. ప్రత్యక్షంగా ఎట్లా చూస్తామంటే, మా అందరిలో పరమాత్మ అంతర్యామి, అందరిలో పరమాత్మ అంతర్యామి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో అంతర్యామి ఉంటాడు కదా. మళ్ళీ గర్భంలో ఉన్న శిశువు హృదయంలో కూడా అంతర్యామి ఉంటాడు. అప్పుడు ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ కూడా ఓకే స్వామి నేను పాలిస్తాను, ఐ ఫాలో ది రైట్ పాల్ వాట్ అని అంటాను. మన పూర్వ జన్మలు అన్నీ కూడా గుర్తుంటాయి. కానీ ఒకసారి మనం డెలివరీ కాగానే, మాతృగర్భం నుంచి బయట రాగానే ఈ ప్రకృతికి ఆకర్షపడేవన్నీ కూడా మర్చిపోతాం. ఫర్గెట్ ఎవ్రీథింగ్, యూ డోంట్ రిమెంబర్. యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్. యూ ఫర్గాటెన్ ఎవ్రీథింగ్. అవర్ మెయిన్ దిస్ థింగ్ ఈజ్ టు రిమెంబర్ హిమ్. యూ హ్యావ్ టు రిమెంబర్ హిమ్. ఆయన స్మరిస్తూ ఉండాలి. ఆయన స్మరిస్తూ ఉంటేనే మనకు అంతిమ కాలంలో ఆయన స్మరణనే మనకు మోక్షము, సాల్వేషన్, లిబరేషన్ అనేది వస్తుంది. అంటే ఇంకొక జన్మ అనేది ఉండదు. లేకపోతే మనం ఈ మనిషి జన్మలో ఎన్నో పాపాలు పుణ్యాలు చేస్తుంటాం. ఆ పాపాలు పుణ్యాల వల్ల మళ్ళీ ఏ పశుపక్షి యోనిలో జన్మిస్తాము, లేకపోతే పుణ్యం ఉన్నట్టే దేవతల్లోకి వెళ్తాం, మళ్ళీ క్షీణించగానే మళ్ళీ కింద పడతాం, మళ్ళీ ఇవే అవుతూ ఉంటుంది. ఇట్స్ అ సైకిల్. టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ లైఫ్ సైకిల్, బర్త్ అండ్ డెత్, దీని నుంచి మనం అక్కడ నిలబడాలి, ఇంక మళ్ళీ పుట్టకూడదు అంటే మనకు మోక్షం అనేది రావాలి. ఆ మోక్షం రావడానికి భగవంతుడినే స్మరించాలి. భగవంతుని కృష్ణుడు కానీ, రామ కానీ, నరసింహస్వామి కానీ, శ్రీను, ఆయన ఎన్నో అవతారాలు ఉన్నాయి. కృష్ణుడు యొక్క అవతారాలను స్మరిస్తూ వెళితే మనకు అదే వస్తుంది. అట్లా కాకుండా ఇతర దేవతలను స్మరిస్తారు. ఇతర దేవతలను స్మరిస్తే ఏమవుతుంది, మనం వాళ్ళ లోకాలకు వెళ్తాం. మన తల్లిదండ్రులనే గుర్తు చేసుకున్నట్టయితే పితృలోకాలకు వెళ్తాం. మన గురువులను వాళ్ళని గుర్తించినట్టయితే సాధు లోకానికి వెళ్తాం. ఈ విధంగా అన్ని లోకాల్లో కూడా దాన్ని బట్టి ఉంది. శివుడిని ఆరాధిస్తే కైలాసానికి వెళ్తాం, బ్రహ్మని ఆరాధిస్తే బ్రహ్మలోకానికి వెళ్తాం, ఇంద్రుని ఆరాధిస్తే ఇంద్రలోకానికి వెళ్తాం. వాళ్ళ లోకాలకు వెళ్తాం. మనకు మోక్షమే రావాలంటే కృష్ణుడే గతి. మనకు
కృష్ణుడికి పూర్తి విశ్వాసంతో పూర్ణ విశ్వాసంతో ఆయనకు శరణాగతి చేయాలి. వి నీడ్ టు సరెండర్ టు కృష్ణ విత్ 100% ఫెయిత్. హీ విల్ ఓన్లీ గివ్ ఎవ్రీథింగ్. హీ విల్ ఓన్లీ గివ్ అస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి దగ్గర కానీ ప్రధానమంత్రి దగ్గర వెళ్తే కానీ ఆయన పోర్ట్ఫోలియో కాకున్నా కానీ, దో ఇట్ ఈస్ నాట్ హిస్ పోర్ట్ఫోలియో, హీ కెన్ డైరెక్ట్ ది కన్సర్న్ పర్సన్ టు గివ్ ఇట్. సిమిలర్లీ భగవంతుని మనకు ఏమీ కోరకుండా ఆయన దగ్గర వచ్చినట్టయితే అన్నీ ఇస్తాడు. మనం సన్యసించడం అంటే కాషా వస్త్రం వేసుకోవడం కాదు. సన్యసించడం అంటే మనకు కోరికల్ని ఉండవచ్చు, కానీ ఆ కోరికలు, ద రిజల్ట్స్ ఆఫ్ దోస్ డిజైర్స్ షుడ్ నాట్ బి దేర్. దట్ ఈస్ ది రినౌన్సియేషన్. So we are all bound by duty according to one's occupation. Like that, as a doctor, you do your duty, you treat the patients. As an engineer, you create so many things which are required for the human, all living beings. You do all these things, but remembering, oh God, I am doing this service unto your lotus feet. నీ పాదాల దగ్గర నా సేవ చేస్తున్నాను అనేసి మీరు చేసే ఇంజనీరింగ్ కర్తవ్యమే కానీ, అడ్వకేట్ కర్తవ్యం అన్నీ భగవంతుడు సేవగా చేయాలి. ఇప్పుడు లాయర్స్ కూడా భగవంతుడు సేవ అని చెప్తే దే ఆర్ గోయింగ్ టు డూ రియల్ జస్టిస్ టు ది పర్సన్. లేకపోతే దొంగలకు సాయం చేస్తూ దొరలు లోపడేసేస్తారు. లేకపోతే దొరల్ని లంచాలు తీసుకుని వాళ్ళు లోపలిచ్చేస్తారు. నిజమే ఎవరో ఇన్నో అమాయకుని లోపడేసేస్తారు, తప్పు అని చేస్తారు. కానీ అదే దేవుడిని స్మరిస్తూ నీ సేవగా చేస్తుంటే దే విల్ డూ ది రియల్ థింగ్. ఎవడైతే నిజంగా తప్పు చేస్తాడో వాడికే దండ పడేట్టుగా చేస్తారు. సో ఈ విధంగా అన్నీ వాళ్ళ వృత్తులలో ఎవ్రీబడి హ్యాస్ టు బి కేర్ఫుల్. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, దే నీడ్ టు డూ. ఎందుకంటే మనం ఈ కలియుగంలో మనము మన జీవితం గడవాలంటే మనం సంపాదించాలి. సంపాదన లేకుండా మనం ఏది కూడా చేయలేము. అది కూడా 1-2 వేలలో 10,000లో కాదు, లక్షలలో కావాలి. ఎందుకంటే ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ. మన సంతానానికి ఎడ్యుకేషన్, మోస్ట్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ఓవర్ హియర్ యు ఆర్ పేయింగ్ హెవీ ఫీజెస్ టు ది కాలేజెస్. సో ఆల్ దోస్ థింగ్స్ టు బి మెట్ టు యువర్ పేరెంట్స్, దే హ్యావ్ టు మీట్ దెన్. అండ్ అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్, ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో అయిపోతుంది. ఐసీయూలో పెట్టారనుకోండి, ఇప్పుడు ఐసీయూ ఛార్జెస్, ఆక్సిజన్ ఛార్జెస్, అన్ని ఛార్జీలు వేసేస్తాడు. వేరే పేర్లు పెడతారు, అన్ని ఛార్జెస్ అన్ని లక్షల్లో అయిపోతుంది. రోజుకు లక్షలు అవుతుంది. వాళ్ళ స్టూడెంట్స్కి ఏమో నెలకో సంవత్సరానికో కట్టాల్సి వస్తుంది. ఇదైతే రోజుకి దాన్ని కట్టుతూ ఉండే పోవాలి. సో వీ నీడ్ టు డూ అవర్ ప్రొఫెషన్. మన పని ఏదైందో అది కర్తవ్యం నిర్వహిస్తూ, ఓ గాడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ యాజ్ ఎ సర్వీస్, ఐఎమ్ డూయింగ్ యాజ్ దిస్ సర్వీస్ టు యూ అని చెప్పేసి ఆ విధంగా భావిస్తూ మనం చేయాలి. ఏ క్షత్రియ ఇస్ బౌండ్ టు ఫైట్ ఫర్ ది రైట్ కాజ్. ఇప్పుడు క్షత్రియులే ఉన్నారు. క్షత్రియులు ఏంటి? ప్రజల రక్షణ కోసం, ప్రజల్ని పరిపాలించడానికి, సరైన వృత్తి చేయడానికి దే నీడ్ టు ఫాలో ధర్మ. ఇఫ్ సంబడి శత్రువులే ఉన్నట్టయితే వాళ్ళని దండించాలి. అండ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ పీపుల్. దే హ్యావ్ ఆల్, దట్ ఈస్ ద క్షత్రియ ధర్మ. హియర్ Arjuna, all Pandavas are Kshatriyas. They are supposed to remove this Duryodhana from the throne because he is leading everybody in a wrong path. సో వాళ్ళని దండించి వీళ్ళు సరిగ్గా పాలించాలి. దట్ ఈస్ ద థింగ్. ఏ క్షత్రియ ఇస్ బౌండ్ టు ఫైట్ ఫర్ ది రైట్ కాజ్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ. ఇన్ సచ్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ వన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ బై annihilation ఆఫ్ ది మెటీరియల్ బాడీ విచ్ ఇస్ ఓన్లీ అన్ ఎక్స్టర్నల్ డ్రెస్ ఆఫ్ లివింగ్ సోల్. మనం అటువంటి యుద్ధమే అయింది. యుద్ధమైనప్పుడు ఇప్పుడు పాండవులు జీవించున్నారు, కౌరవులు అందరూ కూడా మరణించారు. దానికోసం బాధపడే అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే రూపం ఉందో, దుర్యోధనుడే కానీ కర్ణుడే, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మకు వాళ్ళ రూపాలు ఒక ఇట్స్ ఎ డ్రెస్సింగ్ లైక్ వీఆర్ వేరింగ్ డిఫరెంట్ డ్రెస్సెస్. వీ లుక్ బ్రైట్ ఇన్ డిఫరెంట్ డ్రెస్సెస్ ఆన్ దిస్ బాడీ. Similarly, our bodies are dressed for the Atma. So we should not worry when the dress is like when these dress they get dirt or get torn. We take out that one, wear a new one or a clean clothes. Similarly, when our Atma becomes Atma, when this body becomes old age, disease, at that time this Atma will take another, leave this body and take another one. For every living being, whether it is an animal, insect or anything, it will
change the body. Once it becomes unfit, it leaves this body and takes another body. అందుకోసమనేసి none of us should be scared about the death. We should not be scared about the death, because once we are born, it's inevitable, we have to die. మనం ఒకసారి పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత మనకు మరణము అనేది కూడా తథ్యం. దాన్ని మనం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆల్సో we cannot postpone. Fraction of a second we can't postpone. Hare Krishna, please. This is only an external dress of the living soul. All this was perfectly known to Maharaja Yudhishthira. Yudhishthirకి తెలియదని కాదు, తెలుసు. ఎందుకంటే ఆయన ధర్మాన్ని యాజ్ ఏ మానవుడిగా కూడా అన్ని కూడా నేర్చుకున్నాడు గురువుల దగ్గర. కానీ ఆయన ధర్మార్జీ యొక్క అంశమే, హిమధర్మం యొక్క అంశమే కనుక ఆయనకు ధర్మం అంతా కూడా తెలిసి కూడా all was perfectly known to Maharaj Yudhishthira, but by the will of God he became just like a common man, because there are another great idea behind this delusion. ఇది ఆయన తెలిసి ఉన్నా కానీ భగవంతుడి యొక్క సంకల్పం. కృష్ణుడు అక్కడే ఉన్నాడు. కృష్ణుడు సంకల్పం అన్నీ మామూలు సాధారణ, మనంతా సాధారణ మనుషులం. మన మాదిరిగా ఏమీ తెలియనట్టుగా, అరే ఇంతమందిని చంపానే, వాళ్ళందరూ నా వల్ల చనిపోయారు, ఇంత పాపం అయిపోయింది, పెద్ద పాపం మూట కట్టుకున్నానే అనేసి బాధపడుతుండగా చేస్తాడు. ఇదంతా కూడా ఎందుకు అంటే వీళ్ళందరినీ కూడా భగవంతుడు పరమాత్మ భగవద్గీతను యుద్ధం జరిగే ముందు, ఆరంభం కాకముందే అర్జునుడికి చెప్పాడు ఫస్ట్ టైం. అగైన్ సెకండ్ టైం భగవద్గీతను ఘటోత్కచుడు చనిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ రెండోసారి కూడా చెప్పాడు. దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్ మహాభారత, యూ విల్ నాట్ నో, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది అదర్ మహాభారత ఆన్ ది అదర్ లోకాస్. ఇంద్రలోకంలో, గంధర్వలోకంలో, పితృలోకంలో అక్కడ కూడా ఉన్నాయి. అది మొత్తం 60 లక్షల శ్లోకాలు. మనకు 60 లక్షల శ్లోకాల్లో 15 లక్షలు దేవేంద్ర లోకంలో ఉంది, 15 లక్షలు గంధర్వలోకంలో ఉంది, 15 లక్షలు సాధులోకంలో, 14 లక్షలు పితృలోకంలో, 1 లక్ష ఇక్కడ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే 60 లక్షలు. దిస్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ ది ఆది పర్వ, రైట్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్. It is clearly mentioned by Vedas Bhagavan. I am not telling out of my own this thing. This is clearly mentioned in Mahabharata, first chapter of Adi Parva, first Parva. Vedas Bhagavan has instructed all the shlokas to Ganesh Maharaj. Praying to Ganesh Maharaj also not wrong. I mean, ఆరాధన ఆయన పూజ చేయడం తప్పు కాదు, ఎందుకంటే ఆయన విఘ్నాలు రాకుండా చూస్తాడు. And he has written the Mahabharata, Bhagavatam, everything when Vyasa Bhagavan has dictated. Like that, he is the devotee of God. So, మనము అందరి దేవతల్ని పూజించాలి, కానీ వాళ్ళు ఏ కోరిక కూడా కోరదు. వాళ్ళు ఒకటే కోరిక కోరాలి, స్వామి దేవి నాకు కృష్ణులో భక్తి ఇవ్వు, అదే కోరాలి, కానీ వేరే ఇంకేది కూడా కోరదు. ఎందుకంటే ఎవరికి ఎటువంటి బాధ్యత ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఏదో ముత్యాలమ్మ, దుర్గమ్మ అక్కడ పోతాం, కానీ వాళ్ళ డ్యూటీ ఏమో తెలియదు. సో వాళ్ళైతే ఒక దేవత, 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ. మా కళ్ళు ఆడడానికి, శరీరం కావడానికి ఒక దేవత. ఆ విధంగా ప్రతి ఒక్క పని, ఏ పని చేస్తే కానీ, తిన్నదాన్ని జీర్ణించడానికి ఒక దేవత, మళ్ళీ మలమూత్రాలు చేయడం వేరే కంట్రోల్ ఉంటుంది అందరిది. సో విన్నాడు విచ్ దేవత, ఏదో పోయి ఎవరినో ఏమడిగితే వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళ దగ్గర ఉన్న దేవత దగ్గర లేని దేవ ఎక్కిస్తారు. ఇప్పుడు సూర్యభగవానే ఉన్నాడు, ఆ సూర్యరశ్మి ఆయనకు కావాలి. సూర్యభగవాన్ దగ్గర వెళ్ళి ఆయన ఇంకేం అడిగితే ఎట్లా ఇస్తాడు? ఇవ్వలేడు. సో అగ్నిదేవుడికి వెళ్తే అగ్నిని అడిగితే ఇస్తాడు, కానీ వేరే ఆయన నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వలేడు. వరుణుడి దగ్గరికి వెళ్ళి వరుణుడిని అగ్ని ఇవ్వమంటే కూడా ఆయన వర్షాన్నే ఇస్తాడు. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా రెస్పాన్స్. If at all you go, you just pray, ask them, oh Swami, Devi, నాకు కృష్ణులో భక్తి. కృష్ణుడి దగ్గర వస్తే యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే వాళ్ళ పోర్ట్ఫోలియో కాకుండా అడగవచ్చు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో ముట్ట చెప్తాం, ఆ ముట్ట చెప్తే ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వరు, కానీ వాళ్ళ కింద ఆఫీసర్కో మినిస్టర్కో చెప్తారు అది ఇవ్వమని. అట్లా అని చెప్పి ఇక్కడ కృష్ణుడికి ఏదో ముట్ట చెప్తే ఇచ్చేది కాదు. కృష్ణుడు ఎప్పుడు ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు. ఇఫ్ హీ ఈజ్ నాట్ ది టేకర్. మనం తిరుపతి కూడా వెళ్తాం,
తిరుపతి వెళ్ళి ఏం చెప్తారు, స్వామి నీకు నా తల డబ్బు కాదు, కొంతమంది నేను నీకు 10 లక్షలు ఇస్తాను నాకు 1 కోటి రూపాయలు వచ్చేది చూడు అంటారు. కొంతమంది అది కూడా లేదు, నా తల నీళ్ళు ఇస్తాను నాకు అది అంటారు. తలని ఇవ్వడానికి ఇంకా ఇక్కడైనా అని కటింగ్ చేసుకుంటే వాడు ఈరోజు మినిమం 500 రూపీస్ అయిపోతుంది సార్. అక్కడైతే అది కూడా ఫ్రీ, గుండు కొట్టేస్తాడు ఫుల్. దట్ ఆల్సో ఇట్ నాట్ స్పెండ్ ఎనీథింగ్, ఇస్ ఇట్ నాట్? సో యూ నీడ్ నాట్. భగవంతుడి దగ్గర వస్తే హీ నోస్ వీఆర్ ఆల్ హిస్ చిల్డ్రన్, వీఆర్ ఆల్ హిస్ చిల్డ్రన్, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ వుడ్ గివ్. మనకి ఏమి కావాలనుకుంటే అది ఇస్తాడు. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఏం కావాలో ఇస్తారు, అడగకముందే ఇస్తారు కదా. అదేవిధంగా వితౌట్ యూ ఆస్కింగ్ యువర్ పేరెంట్స్ వుడ్ ప్రొవైడ్ యూ. సో అండ్ ఇన్ ఫ్యూచర్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు యువర్ చిల్డ్రన్. Similarly, we are all God's children. God would provide everything. And it's not that. See, when you pray to the God, you can express to Him. Sometimes our children, they come and ask, నానా నాకు కొంచెం కొత్త బట్టలు కావాలి, నానా స్కూల్ ఫీజు కట్టే చెప్తా, అడగరని కాదు. అదేవిధంగా యూ కెన్ ఆస్క్ హిమ్, ఓ కృష్ణ అది కాదు అడగొచ్చు. కానీ what Krishna will do, he will give at appropriate time. Maybe in this month, or next month, or after 10 years, or after 50 years, or maybe in the next birth, But if it is required of us, definitely He will provide us. He is giving everybody everything, not only to us, to all living beings. Animals, all those things, they don't cook, they don't have, but the food is given to them. Water is also provided to them. For us also is giving food. Maybe we are going paying money and buying, but we are getting the required clothes to wear. Everything, food also similarly we get everything. But because we have intelligence, we are using that one in a wrong way. తప్పు మార్గంలో తీసుకెళ్తున్నాం మా దాన్ని. సరైన మార్గంలో వెళ్ళాలి. And we have to follow dharma. Dharma means, I am telling you only short, but it was told in Mahabharata for 2.5 months in detail. In detail it was told. Again, maybe in a month or two, I will be starting Bhagavath Katha. That may go for nearly 1.5 years or 2 years. Bhagavath Katha itself. And again, this Bhagavath Katha was instructed to Arjuna by Krishna Paramatma. Again, now here, that is what he is telling. He wanted to take, made Yudhishthira to weep for the death of his relatives, friends in the war. Why means he wanted to take Yudhishthira to Bhishma. Bhishma would tell him all the Dharma Shastra. Bhishma is a devotee of Krishna, but out of Krishna's own intention, he was on the side of adharma. ఎందుకంటే ఒకవేళ భీష్ముడే కనుక కౌరవ పాండవ పక్షంకి వచ్చేస్తాడు, ఆయన వెనకాల ద్రోణుడు వచ్చేస్తాడు, ద్రోణుడు వెనకాల కృపాచార్యుడు, కృపాచార్యుడు వెనకాల అశ్వత్థామ, వీళ్ళందరూ వచ్చేసరికి there will be nobody to fight. And Duryodhana, Kauravas, they are depending upon these people only. Because ఈయనకి ఇచ్చామృతు, తను చనిపోవాలంటే చనిపోతాడు. యుద్ధం అయిపోయింది, భీష్ముడు చనిపోలేదు. ద్రోణాచార్యుడు అటువంటి వాడు, హీస్ ఆల్సో చిరంజీవి. అశ్వత్థామ is చిరంజీవి. Even after war, he was there for 3 years. That is about 2000 years ago. Till 2000 years ago, he was like a devil. He was cursed by Krishna to be as a devil for 3000 years. So Ashwatthama was Chiranjeevi. Krupacharya was he was living even after the war. Of course, Krutavarma, he was Krishna's own assistant, because in Mannakshoni Sainya, he given it to Kaurava. Krutavarma went that side. Like that one. ఏం చేస్తారు, he wanted to take Yudhishthira to Bhishma. Bhishma will tell all those things. మనమంతా కూడా సూపర్ హ్యావ్ సూపర్ డిగ్రీస్. ఆఫ్టర్ పీజీ we do degree, PG, again super degree something, specialization. In that, all this will take about 23-25 years, will finish everything. Of course, if you pass continuously. There are some people who are MBBS. At the age of 45, they have completed. I know a person who was my brother's classmate. He got into MBBS in reservation category. My brother left for eternal world. He was at that time his age was 45. At that time this person has completed MBBS. Such a long time. So, but Bhishma was not like that. He has taken 12 years of education from
Brihaspati, Devaguru. Devaguru 12 years. Again 6 years from Shukracharya, Rakshasa Gurus. Again 6 years Parshurama, incarnation of Krishna. Again 6 years Vasishtha Maharshi. Again 6 years, last 6 years again with Shukracharya. Like that 36 years. And only at the time of birth he has not seen Shantanu, his father. Only of 36 years when he came down to earth, at that time he met his father. Gangadevi came and told, he is your father, do the pranam and go with him. Till 36 years, Gangadevi has taken care of him. So, and he knows all the knowledge. He is having all the entire Veda, all Puranas, everything he knows. So, Krishna made Yudhishthira to weep like that one, took him to Yudhishthira and he tells Bhishma, భీష్మ పితామహ నేను వీళ్ళకి పూర్వమే నేను భగవద్గీత అవన్నీ చెప్పాను, కానీ వాళ్ళకి నేను చెప్పింది వాళ్ళ మనసులో ఇదిగా కాలేదు, బోధన సరిగ్గా కాలేదు. ఐఎమ్ నాట్ ఎ గుడ్ టీచర్. కృష్ణ ఐఎమ్ నాట్ ఎ గుడ్ టీచర్. సో నువ్వు వీళ్ళకి బోధించాలి. నువ్వు బోధించాలంటే అప్పుడు భీష్ముడు అంటాడు, ఆల్ దిస్ థింగ్స్ ఇట్ విల్ కమ్. వెన్ ఐ కమ్ టు భీష్మ పర్వ ఇట్ విల్ కమ్ 2 years for Bhagavad Thereafter all the Bhishma Parva, Drona Parva, all those things, it may take another 6 months. Afterwards, when I come to Shanti Parva, in Shanti Parva this Bhishma Parva will come, it will take 4 years to explain. So totally Mahabharata will maybe some 8 to 10 years from now onwards. Already for the last 1.5 years I am telling, from now onwards maybe another 7 to 8 years it will take place. Everything is going on YouTube channel live. Please try to participate here. That will be different, vibration will be there. But if you see in channel, that will be different. So you can also see, in case you can't come, you please see to the YouTube channel. So Bhishma, he took to Bhishma and Bhishma says, "Oh Krishna, you are the God. How can I tell you about you? And that too now I am sleeping on this Ampashayana. Ampashayana, I am lost all memory because of all so many. Even there is no 1 inch space, ఒక అంగుళం అంతా కూడా జాగలేదు. అటువంటి నాకు గాయాలతో బాధపడుతున్నా. I am giving all the strength and also memory power back. So you please explain it. You please explain it. Approve Bhishma Bhishma Deva. He will tell all the things to in detail, very detailed to Dharmaraja, and along with that he will tell Vishnu Sahasranama. So, like that, he has made Dharmaraja to weep for the blessing, and the king would be instructed by Bhishma as Arjuna was instructed by Lord himself. That is coming to the end of this verse. We shall stop here. We will go into the next verse only tomorrow. This Bhagavad Katha will be there every day this time between 8:30 and 9:30, Tuesday to Friday. In English mainly, but otherwise I will be explaining. ఈ రోజు చెప్పినట్టుగానే హిందీలో తెలుగు కూడా అనువాదం చేస్తాను. And today and tomorrow, Tuesday and Wednesday, we have Mahabharata. Main this thing will be in Hindi, otherwise translated in other language. Thursdays, Ramayana. Today, Krishna will be showing his Vishwarupa to Dhritarashtra and Kauravas before war. Before war, he shows Vishwarupa, that is there. And in Ramayana, already Kumbhakarna has he is killed. He was killed in the last week's this thing. Today, in this week,
Indrajit will come, he will make everybody unconscious. Hanuman will bring Mrita Sanjivani, they become unconscious. Again later, Indrajit will be killed. Those things, please try to participate in those things. So before dispersing for now, we shall chant Hare Krishna Mahamantra 10 times loudly and disperse for now. Swasti Prabhya Prayantyam Nyayena Margena Mahi Mahishaha Go Bhagavastu Nityam Samasta Loka Sugno Bhavantu Kayena Vacha Manasendrivya Buddhyatpate Swabhava Karomi Yedyat Parasmai Narayana Sarpayani Sri Manar Sarpam Sarvam Sri Krishna Mangalam 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 Jai Sri Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhakta Vrinda Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhakta Vrinda. Please tell loudly Hare Krishna Mantra 10 times. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna. For the lack of sufficient time, we have chanted only 10 times. 10 సార్లు వాటికి జపించాము. కానీ చైతన్య మహాప్రభు అది కూడా కృష్ణ యొక్క అవతారమే, భక్తుడిగా అవతరించాడు. ఆ 700 సంవత్సరం పూర్వం 700 years ago ఆయన మనకు ఈ హరే కృష్ణ మహాంత్రాన్ని అనుగ్రహించి he has instructed us to chant 64 rounds on this జపమాల. జపమాలలో 108 మండలు ఉంటాయి. 108 దాన్ని లెక్క చేస్తూ 64 రౌండ్లు చేయమన్నాడు. అది చేయడానికి అట్లీస్ట్ వీ నీడ్ 6 to 7 hours minimum. That all depend upon concentration, our time, everything. It takes 6 to 7 hours. చేయలేదు, ఎందుకంటే మనకు ఎన్నో మన నిత్య కర్మ ఏదో ఉంటుంది మిగతా అన్ని కూడా చేయడానికి. సో వీ హ్యావ్ టు గో దే. సో అట్లీస్ట్ యూ డూ 1 or 2 rounds at home, ఆన్ టెంపుల్, ఆలయంలోనో ఇంటి దగ్గర మంచి క్లీన్ ప్లేస్, స్ట్రీట్, కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్, డూ. అండ్ అదర్వైజ్ వైల్ bathing you can do. Japmala is not required. While doing cooking also you can do. While driving a 2-wheeler or 4-wheeler you can do. And while traveling bus also you can do. Try to do it loudly so that poor people are there all around. They will also hear, they understand. They will also follow you. Like that you will become. I am sitting here and telling you I am preaching. But at the same time when you do that one, you also indirectly are preaching about the God. You glorify God in 4 ways. When you go back home, you whatever you heard here, you discuss with your parents. Tell them, because for old days they may not be able to come over here. Of course, I am also old. They may not be able to come here. But even our children, because they go to school or they are too small, when they start speaking from that age itself, you need to train them remembering God. Because nobody can say when our death will come. Right from childhood, anytime till old age, but we can die. So we need to remember, it may make a practice of it. What happens is, పాత భక్తులందరికీ తెలుసు, you use Japmala. For new devotees, I am telling you, you start doing for 30 days or 60 days, you will know, your mind will be peaceful. Once your మనశ్శాంతి ఉన్నప్పుడు మనం చేసే ఏ కర్మ అయినా కానీ, whatever karma we are doing, it will be successful. Also it becomes a practice, so that at the end of life we remember him. And God will take care of everything. ఈ ఇహలోకంలో ఈ పృథ్వీ భూమి పైన ఉన్నప్పుడు మళ్ళీ మనం చేసుకున్న పాప పుణ్యాత్మకంగా ఉత్తమ గతి కూడా పొందవచ్చు,
Supposing we remember Krishna only at the end of our life, we will get moksha, liberation. That is 100%. That is 100% guaranteed, because I have seen 4 persons dying before me. I have seen 4 persons. My family, my mother, my brother, my spouse, and my second son. They were while chanting, taking the name of God, they have left. And also, my spouse advised me, you forget everything, follow you, Krishna will take care of. I was a fool, I thought my second son is Krishna, his name by name, he would take care of. But he himself became a Krishna devotee, made me also Krishna devotee, like that, but he left earlier. So like that, out of experience I tell you. I will give you one more example. 2 examples I'll give you. About 20 years ago, one eagle, it was carrying, eagle food is snakes. Just here only, railway nilayam is there. There, it was carrying a snake in its mouth, it was flying there. Some scooter fellow, he was driving there. It was his bad luck. That snake fall in his neck, bit him, he died. It could not remember God or anything. God has said, we do not know. I went to bid a farewell to my son in railway station, elder son, who is a doctor now. So when I went to him, another passenger came along with him. A person like me, bidding farewell to my son. I think I don't know whether friend or relative. That passenger went and sat inside. This fellow outside, he fallen down. Because my son, he was still doing in the MBBS, but he knew what had happened. He came and saw. He tried to artificially give him air. Could not happen. He had a heart attack. I do not know whether he got pain moved. My son went away. What happened, I do not know. And all other people staying there, what they have done is, one fellow, మూర్చపోయాడు వాళ్ళకి ఏమో చేయని చెప్పేసి ఒకడు చెప్పులు తీసి వాసన చూపిస్తున్నాడు, ఒకడు ఇంకేమో తీసుకొని చేస్తున్నాడు. లైక్ దట్ దే ఆర్ డూయింగ్ ఆల్ రాంగ్ థింగ్స్. సో వీ డు నాట్ నో. అందుకనేసి మన అభ్యాసం ఉన్నట్టయితే, ఇఫ్ దీస్ థింగ్ ఆర్ దే, వీ విల్ రిమెంబర్ గాడ్. మై సన్, the second son was a sannyasi. He was a sannyasi in ISKCON temple in Mumbai. He was in that thing. He used to preach me every day in 1 hour. And my wife, being MD of another concern, she was reading Bhagavath Katha every day. My mother, she completed Bhagavatam. My son, my elder brother was doing like that. Like that, everybody they were doing and left. Out of that, I am telling you how fortunate they are and how unfortunate they are. So we do not know what happened. But andaru kuda, I am for the benefit of everyone. It's not that only my family members should get liberated. మీరందరూ కూడా మోక్షం రావాలి. ఈ ఉన్న రోజు కూడా ఈ లోకంలో మీరందరూ బాగుండాలి, అది కోరుకుంటూ నేను చెప్పేది. వెన్ యూ కమ్ టు ది గాడ్, యూ షుడ్ నాట్ డిజైర్ ఎనీథింగ్. స్వామి నాకు అది ఇవ్వు, స్వామి నాకు ఇది ఉండదు. యూ జస్ట్ సే సమస్త లోకా సుఖినో భవంతు. There are many universes are there, not only one universe. Many universes are there. In all the universes, all living beings are there, which we can't see through these naked eyes. The Prakriti, nature given eyes, we can't see. We need a divine vision. So when everyone are prospering, andaru kuda manchi unte, we are also that manam bhagame. Nannu kaapadu ante samasta loka sukhino bhavante, anni lokalu manchi ante manam kuda manchi untam. And God will be very happy if you desire like that. If you desire like that, He will be very happy. So we shall end here for now. Please try to participate in the evening's Mahabharata. Jai Sri Radha Upnath ki, Jai Sri Jalabhadra Sudmai ki, Jai Sri Nasing Bhagwan ki, Jai Sri Prahlad Maharaj ki, Jai Sri Chaitanya Mahaprabhu ki, Jai Sri Panchatattva ki, Jai Sri Madhva Granth ki, Jai Sri Hare Krishna ki, Jai Sri Prabhupada ki. Hare Krishna.